కానీ ఇది మల్టీప్లెక్స్లలో జాతర, మల్టీప్లెక్స్లలో సునామీ, ఆ రేంజ్లో ఉండడం మాత్రం పర్ఫెక్ట్ అనిపిస్తుంది. నాకు తెలిసి ఎందుకు చెప్తున్నానంటే, ఇండియా నుంచి ఈ సినిమా ఫస్ట్ టైం ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ 2 మిలియన్స్ కొట్టింది బిఫోర్ 9 డేస్ ముందు. ఏ సినిమా కొట్టలే. RRR మూవీ 1.2 మిలియన్ ఉండే, ఆ రికార్డును కూడా బ్రేక్ చేసింది. అంటే ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం మన ఒక తెలుగు సినిమా, తెలుగు హీరో, తెలుగు డైరెక్టరు, తెలుగు నేటివిటీ, ప్రొడక్షన్ వాల్యూ మొత్తం కలిపి హాలీవుడ్ రేంజ్లో తీస్తున్నారు కదా. హాలీవుడ్లో ఎలా ఉంటుంది ఆ రేంజ్ టెక్నీషియన్, ఆ రేంజ్ కథ, ఒక ఫిక్షన్ కథ ఆ రేంజ్లో ఎలా ఉంటుందని అందుకే ఇంత అడ్వాన్స్ బుకింగ్ నడుస్తుంది. నాకు తెలిసి అప్పట్లో నందమూరి బాలకృష్ణది ఒక ట్రెండ్ సెట్టర్ ఉంది, ఆదిత్య 369. ఆ మూవీ అది ఎంత ట్రెండ్ సెట్టర్ అయిందో నాకు తెలిసి కూడా కల్కి అంత ట్రెండ్ సెట్టర్ అవుతుంది. ఒక డిఫరెంట్ ఫిలిం, ఒక కాన్సెప్ట్, టైం లెవెల్ కాన్సెప్ట్ ఫిలిం అయితే ఆదిత్య 369 అయితే, ఇది కాలం గురించి కల్కి మూవీ ఆ రేంజ్లో ఉండబోతుంది. కల్కి అవతారం ఏ రేంజ్లో ఉంటుంది అనేది వెయిటింగ్. 100% ఎవరిని డిసప్పాయింట్ చేయదు. 27th నాడు థియేటర్లో మనం